జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 14వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం. உங்கள் புலை கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர் வாய் நெகிழ்ந்து ஆம்பல் வாய் கோம்பினகான் செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் పంగయక్కన్ నానాయ్ పాడేలో రెంబావాయ్. ఈ 14వ పాశురంలో ఆండాల్ తల్లి 9వ గోపికను ఈ విధంగా మేల్కొల్పుతుందండి. ఏమోయి నీ పెరడు నందున్న తోటలో గల ఒక దిగుడు బావిలో సూర్యోదయాన్ని వీక్షించి ముదము నందిండి ఎర్రని కలువ పువ్వులు చిరునవ్వులు చిందించునటల విచ్చియున్నవి. కలువల రేడు చంద్రుని విరహమునకు ఓర్వలేని నల్ల కలువలు ముడుచుకొని పోయినవి. కాషాయ వస్త్రధారులై స్వచ్ఛమైన ప్రకాశము గల దంతములు గల తపశ్శాలురు సన్యాసులు అందరునూ లేక ఆ వేషధారులైన తామస దేవతారాధకులును తమ యొక్క ఆలయముల తలుపుల తాళములను తెరచుటకై వెడలుచున్నారు. ఆరాధన సమర్పించుటకు వెళ్తున్నారు. పరిపూర్ణమైన దాని వలె మేము లేవక ముందుగానే వచ్చి మమ్ము లేపెదనని మాట ఇచ్చి ఉంటివి కదా, చాలులే, ఇకనైనను లేవవమ్మా, లేచి రావమ్మా, కొంచెమైనను సిగ్గు లేకుండానా నీకు మాటలను చెప్పుటయందు చక్కని నేర్పరితనమును మాత్రం కలిగి ఉంటివి. అట్టి నేర్పును పని ఎందు కూడా చూపవలదా ఏమి? శంఖము చక్రము వంటి ఆయుధములను ధరించిన విశాలమగు శ్రీహస్తము గలిగి పంకజ నేత్రములు కలిగిన పుండరీకాక్షుని గూర్చి కీర్తించుకుంటూ వెడలుటకు వెంటనే మాతో కూడుమా అని 9వ గోపికను లేపారు. ఇప్పుడు దీని వేదాంత అర్థాన్ని లోతుగా ఒకసారి చూద్దామండి. ఎవరికి ఇష్టమైన రీతిగా వారు శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొలిపారు నిన్నటి పాశురంలో. ఇప్పుడు ఊరినంతటినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి ఈ పాశురంలో మేల్కొల్పుతున్నది. తానే వచ్చి అందర్నీ మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇంకనూ నిద్రపోవుచున్నది గోపిక. తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరులను చూసుకొని మురిసిపోతున్నదేమో. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయింది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమైనట్టి ఇట్టి గోపికను ఈ పాశురంలో మేల్కొల్పుతుంది మన ఆండాలమ్మ. అయితే జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విద్య అంటారు వేదాల్లో. లోపల ఈ గోపబాలిక దహర విద్యలో పరినిష్ణాత అయి ఉండొచ్చేమో. ఆమె హృదయం దానిలో దహరాకాశం, అందులో స్వామి. ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం. నీవు ఆ యోగ్యత కలిగిన దానివి. నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని కీర్తిద్దామంటూ లోపల గోపబాలికలను లేపారు. ఇదండి 14వ పాశురము. రేపు 15వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.